except nitrogen. So remaining all elements, okay na, remaining all elements ante phosphorus, arsenic, okay, antimony and bismuth. So these four elements produce pentahalides andi. సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి, మనం ఏమని చెప్తున్నాము, పెంటాహాలైడ్స్ అనేవి పెంటాహాలైడ్స్ని నైట్రోజన్ అనేది ఫామ్ చేయదని చెప్తున్నాం. ఎందుకు నైట్రోజన్ పెంటాహాలైడ్స్ని ఫామ్ చేయదంటే ఏం చెప్పొచ్చు అంటే, మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఎనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రోజన్ డిస్కస్ చేసుకున్నామండి. ఏంటి ఎనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రోజన్? స్మాల్ సైజ్ ఉంటుంది, అలాగే హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, అలాగే మనం ఇంకేం చెప్పుకున్నాం, యాబ్సెన్స్ ఆఫ్ వెకెంట్ డి ఆర్బిటాల్ అండి, ఓకేనా. సో ఈ యాబ్సెన్స్ ఆఫ్ వెకెంట్ డి ఆర్బిటాల్ వల్ల ఇది మనకి నైట్రోజన్ అనేది పెంటాహాలైడ్స్ని ఫామ్ చేయదండి, ఓకేనా. సో దట్ ఈస్ ద రీజన్ అండి. సో బేసికల్గా మనం ఇక్కడ PCl5 కదా, ఈ PCl5 అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, PCl3 అంటే ఈ లిక్విడ్ PCl3లో కనుక క్లోరిన్ గ్యాస్ని కనుక మనం పాస్ చేస్తే, లిక్విడ్ PCl3లోకి క్లోరిన్ గ్యాస్ కనుక పాస్ చేస్తే టు గెట్ PCl5 అండి, టు గెట్ PCl5. సో మరి ఇప్పుడు ఈ PCl5ని హైడ్రాలసిస్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ విల్ బి అబ్టైన్డ్ అండి, సింపుల్ అండి. సో వెన్ PCl5 hydrolysis to get, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 2 hydrogens and 2 chlorine to get 2 HCl అండి, 2 HCl and remaining H. ఆల్రెడీ హైడ్రోజన్స్ వచ్చినాయి కదా, రిమైనింగ్ POCl3 అండి, రిమైనింగ్ ఆర్ ద POCl3. when PCl5 will undergoes hydrolysis to get POCl3 and HCl అండి. so this is the hydrolysis reaction of ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అండి. సో ఇక్కడ కూడా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఇందాక PCl5 స్ట్రక్చర్ గురించి ఇక్కడ ఏం డిస్కస్ చేయమండి, మనకు ఆల్రెడీ కెమికల్ బాండింగ్లో వస్తుంది, హైబ్రిడేషన్ దగ్గర వస్తుంది. ఈ PCl5లో సెంట్రల్ ఆటమ్ అంటే ఆల్మోస్ట్ ఈ పెంటాహాలైడ్స్లోని సెంట్రల్ ఆటమ్ యొక్క హైబ్రిడేషన్ ఏంటంటే sp3d అండి, ఓకేనా. 3, 4, 5 sp3 డీహైబ్రిడైజేషన్ అండి. షేప్ వచ్చేసి మనకి బైపిరమిడల్, ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అండి. ఓకేనా. సో దీస్ ఆర్ ద హాలైడ్స్ ఆఫ్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్, హాలైడ్స్ ఆఫ్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్, ఓకేనా అండి. సో మీరు ఇంకొక పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇందాక మనం ట్రైహాలైడ్స్ దగ్గర ట్రైహాలైడ్స్ అన్నీ కూడా ఎలా యాక్ట్ చేస్తాయి అని చెప్పామండి, లూయిస్ బేస్గా యాక్ట్ చేస్తాయి, అలాగే వాటి స్ట్రెంగ్త్ని డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ ఒక ఎక్సెంప్షన్ చూద్దామండి. ఏంటి ఆ ఎక్సెంప్షన్ అంటే, ట్రైహాలైడ్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ ట్రైహాలైడ్స్, రైట్, ఆర్సెనిక్ ట్రైహాలైడ్స్, యాంటిమనీ ట్రైహాలైడ్స్ అండ్ బిస్మత్ ట్రైహాలైడ్స్. సో ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే లూయిస్ యాసిడ్గా కూడా యాక్ట్ చేస్తాయండి. సో ఇక్కడ ఒక ఎక్సెంప్షన్ చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం ట్రైహాలైడ్స్ అన్నీ కూడా ఎలా యాక్ట్ చేస్తాయి అని చెప్పాను, లూయిస్ బేస్గా యాక్ట్ చేస్తాయి, అలాగే వాటి స్ట్రెంగ్త్ డిస్కస్ చేసుకున్నాం, బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రోనెగటివిటీ, బేస్డ్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్ యొక్క సైజుని బట్టి మనం దాని యొక్క బేసిక్ స్ట్రెంగ్త్ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఫాస్ఫరస్ ట్రైహాలైడ్, ఆర్సెనిక్ ట్రైహాలైడ్, యాంటిమనీ ట్రైహాలైడ్, బిస్మత్ ట్రైహాలైడ్స్ అనేవి ఎలా యాక్ట్ చేస్తాయి, లూయిస్ బేస్తో పాటు ఇవి లూయిస్ యాసిడ్గా కూడా యాక్ట్ చేస్తాయండి. ఎందుకు లూయిస్ యాసిడ్గా యాక్ట్ చేస్తాయి, మనం లూయిస్ బేస్ అంటే ఏం చెప్పుకున్నామండి, ఎలక్ట్రాన్ డోనార్ని లూయిస్ బేస్ అంటాం, మరి లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్కి ఏ ఎబిలిటీ ఉంటుందంటే ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఎప్పుడు ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తుంది, దాని దగ్గర వెకెంట్ ఆర్బిటాల్ కనుక ఉంటే అది ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ ఫాస్ఫరస్ దగ్గర నుంచి బిస్మత్ వరకు వెకెంట్ డి ఆర్బిటాల్ ఉంటుందండి. వెకెంట్ డి ఆర్బిటాల్ ఉండటం వలన అది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఈజ్ నథింగ్ బట్ లూయిస్ యాసిడ్స్ అండి, ఓకేనా. ఈ ట్రైహాలైడ్స్లోని ఫాస్ఫరస్ ట్రైహాలైడ్ టు బిస్మత్ ట్రైహాలైడ్స్ ఎలా యాక్ట్ చేస్తాయి, ఇట్ కెన్ బి ఆల్సో యాక్ట్ యాజ్ ఏ లూయిస్ యాసిడ్స్ అండి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఇన్ హాలైడ్స్ అండి,
ఓకే, సో నెక్స్ట్ అండి, సో నెక్స్ట్ ఆక్సైడ్స్ అండి. సో జాగ్రత్తగా చూడండి, ఆక్సైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఆక్సైడ్స్. సో ఈ ఆక్సైడ్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే బేసికల్గా ఇవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే M2O3, ఓకేనా, M2O3 అలాగే M2O5. సో వాట్ ఆర్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఆఫ్ ఆక్సైడ్స్? M2O3 అండ్ M2O5 అండి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ పాస్పరస్ అండి, సారీ నైట్రోజన్ అండ్ నైట్రోజన్ చూద్దాం. సో నైట్రోజన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫార్ములా చూద్దాం. N2O3 రైట్, అండ్ P2O3 రైట్, అండ్ AS2O3, Sb2O3 అండ్ Bi2O3 అండి, ఓకేనా. సో M2O3 యొక్క ఆక్సైడ్స్ ఏంటండి? N2O3, P2O3, AS2O3, Sb2O3 అండ్ Bi2O3 అండి. నెక్స్ట్ ఇప్పుడు M2O5 యొక్క ఆక్సైడ్ చూద్దామండి. సో బేసికల్లీ N2O5 రైట్, అండ్ P2O5, నెక్స్ట్ AS2O5, Sb2O5. సో ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్స్ Bi2O5 అండి, ఓకే. ఓకే రైట్ అండి, ఆక్సైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఆల్రెడీ మనం జనరల్ ఫార్ములా ఏం చెప్పుకున్నామండి, ఆక్సైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. సో M2O3 రైట్, అండ్ M2O5 అండి. M2O3 and M2O5 kind of oxides will be exhibits లేదా ప్రొడ్యూస్డ్, ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఫస్ట్ దిస్ కేటగిరీ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ నైట్రోజన్, ఇట్ ఫార్మ్స్ N2O3 రైట్, P2O3, ఓకే. నెక్స్ట్ AS2O3, Sb2O3 అండ్ Bi2O3 అండి. అదే నెక్స్ట్ M2O5 తీసుకుంటే అండి, సో N2O5, ఓకే, P2O5, AS2O5, Sb2O5 అండ్ Bi2O5. సో దీస్ ఆల్ ఆర్ ద ఆక్సైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండి. సో ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేటగిరీ తీసుకుందామండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ అన్నీ కూడా అంటే నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్, ఫాస్ఫరస్ యొక్క ఆక్సైడ్స్ జనరల్గా మనకి ఎసిడిక్ నేచర్లో ఉంటాయండి. ఏ నేచర్లో ఉంటాయి? ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ రెండు కేటగిరీస్ తీసుకుందామండి, అంటే ఆర్సెనిక్ ఆక్సైడ్స్ అలాగే యాంటిమోనీ యొక్క ఆక్సైడ్స్ జనరల్గా యాంఫోటెరిక్ నేచర్లో ఉంటాయండి. ఏ నేచర్లో ఉంటాయండి? యాంఫోటెరిక్ ఇన్ నేచర్. సో ఏంటండి యాంఫోటెరిక్ నేచర్ అంటే ఈ ఆక్సైడ్స్కి బోత్ ఎసిడిక్ ప్రాపర్టీ అండ్ బేసిక్ ప్రాపర్టీ ఉంటుందండి. ఎందుకు వీటికి ఎసిడిక్ ప్రాపర్టీ బేసిక్ ప్రాపర్టీ ఉంటుందంటే జనరల్గా మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ ఆర్ ద మెటలాయిడ్స్. మెటలాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ షోస్ బోత్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీ. డ్యూ టు దట్ రీజన్ so it shows amphoteric nature. It means it exhibits both acidic property and basic property andi. Ade for example if you observed bismuth oxides andi, so it obviously exists in basic in nature andi. Okay na? So these all are the oxides of fifth A group elements andi. So ikkada you have to observe ee P2O3 and P2O5. Okay, P2O3 right and P2O5 it can be exist in dimeric andi. Okay na? Dimeric form lo exist ayi untayi. Alaga dimeric form enti? Dimeric forms
ఓకేనా. సో ఇట్ కెన్ బి ఎగ్జిస్ట్ లైక్ P4O6 అండి, రైట్. అలాగే ఇట్ కెన్ బి ఎగ్జిస్ట్ లైక్ P4O10 అండి, ఓకేనా. సో P2O3 అండ్ P2O5 it can be exist in dimeric forms that are P4O6 and P4O10 అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ P4O6 అండి, ఓకేనా. ఇప్పుడు మనం P4O6 తీసుకుందాం. సో ఇప్పుడు ఈ P4O6 అనేది హైడ్రాలసిస్ చేస్తే, ఓకేనా, ఏం చేయాలండి, హైడ్రాలసిస్ అండి. సో ఇట్ మే బి హైడ్రాలసిస్ to get a 6H2O, it gives the 3 moles of H3PO3 అండి, H3PO3 అండి, ఓకేనా. సో ఇక్కడ రిమైనింగ్ ఏంటండి, ఇంకా రిమైనింగ్ ఏంటి, సారీ 4 moles అండి, 4 moles of H3PO3, ఓకేనా. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అండి 6 hydro 12, phosphorus 4 are there and 4 3s are 12 అండి. సో బ్యాలెన్స్డ్ అండి. సో ఇట్ మే బి హైడ్రాలసిస్ టు గెట్ H3PO3 అండి. దట్ మీన్స్ ఇట్ గివ్స్ ద ఫాస్ఫరస్ యాసిడ్ అండి, ఇట్ గివ్స్ ద ఫాస్ఫరస్ యాసిడ్. దీన్నే మనం ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్ అంటామండి, ఆర్థో ఫాస్ఫరస్ యాసిడ్ అంటామండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ P4O10 అండి, ఈ P4O10ని కనుక మనం హైడ్రాలసిస్ చేస్తే P4O10 ఇట్ మే బి హైడ్రాలసిస్ 6H2O, ఇట్ గివ్స్ ద ఫాస్ఫరిక్ యాసిడ్ అండి. సో 4 moles ఆఫ్ H3PO4 అండి, 4 moles ఆఫ్ H3PO4 అండి, ఓకేనా, H3PO4. సో అలాగే ఈ P4O10ని హైడ్రాలసిస్ చేస్తే ఇట్ గివ్స్ ద 1 more కాంపౌండ్ అండి, P4O10, ఇట్ గివ్స్ ద హైడ్రాలసిస్ టు H2O, ఇట్ గివ్స్ ద 4 moles ఆఫ్ HPO3 అండి, ఓకేనా, HPO3. సో ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే H3PO4 ఏమో మెటాపాస్ఫరిక్ యాసిడ్ అంటామండి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆర్థోపాస్ఫరిక్ యాసిడ్ అండి. సో మనకి ఈ P4O6 అనేది అజ్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుందండి, ఈ P4O10 అనేది ఇక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుందండి, ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ ద ఆక్సైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 1 more ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ నైట్రోజన్ షోస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆక్సైడ్స్ అండి. సో వీటితో పాటు అంటే N2O3తో పాటు మనకి ఇంకా కొన్ని ఆక్సైడ్స్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుందండి. ఏంటంటే ఆక్సైడ్స్, ఏంటి ఆక్సైడ్ చూద్దాం. సో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండి, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్డ్ N2O అండి, నైట్రస్ ఆక్సైడ్, ఓకే. నెక్స్ట్ NO, నైట్రిక్ ఆక్సైడ్, రైట్. అలాగే ఇఫ్ యూ అబ్జర్వ్డ్ N2O3 అండి, ఓకేనా, N2O3, రైట్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్డ్ NO2 అండి. సో దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చండి, ఓకేనా. NO2ని ఎలా రాయొచ్చు అంటే N2O4 లాగా కూడా రాయొచ్చండి, ఓకేనా, NO2. అలాగే నెక్స్ట్ N2O5 అండి, N2O5. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అండి, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్. సో ఇక్కడ ఈ N2Oలో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +1 అండి, ఓకేనా. NOలో వచ్చేసి +2 అండి, ఓకేనా. NOలో ఎంత అండి, +2 అండి. ఈ N2O3లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 6 అండి, 3 2s are -6, 2x అంటే x ఈజ్ ఈక్వల్ టు 6/2, దట్ మీన్స్ +3 అండి. సో ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్,
అండ్ NO2లో ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +4 అండి. అలాగే N2O5లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ +5 అండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఆల్రెడీ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ దగ్గర డిస్కస్ చేసుకున్నామండి. ఏమని, నైట్రోజన్ అనేది ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పాం. ఏంటది, -3ని ఎగ్జిబిట్ చేస్తుంది, -2 -1. ఓకేనా, ఫ్రాక్షనల్, దట్ మీన్స్ ఫ్రాక్షనల్ ఎక్కడండి, N3H దగ్గర అండి. హైడ్రోజోయిక్ యాసిడ్ దగ్గర -1/3 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుందండి. అలాగే +1 +2 +3 +4 ఆక్సిడేషన్ స్టేట్, +4 అండ్ +5 ఆక్సిడేషన్ స్టేట్ వరకు ఎగ్జిబిట్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఇక్కడ మనం ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాము, ఈ నైట్రోజన్ యొక్క ఆక్సైడ్స్ ఏ నేచర్లో ఉంటాయి అని చెప్పుకున్నాము, ఎసిడిక్ నేచర్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ ఎసిడిక్ స్ట్రెంగ్త్ని ఎలా మనం, సో ఇప్పుడు అవన్నీ కూడా ఎసిడిక్ స్ట్రెంగ్తేనండి, ఇవన్నీ కూడా యాసిడ్సే. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో బేసికల్గా మనం దీని యొక్క ఎసిడిక్ స్ట్రెంగ్త్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సింపుల్ అండి. ఆక్సిడేషన్ నంబర్ కనుక ఇంక్రీజ్ అయితే, ఓకేనా, ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అయితే దాని యొక్క ఎసిడిక్ స్ట్రెంగ్త్ కూడా ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుందండి. ఐ రిపీట్ అగైన్, ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజెస్, acidic strength also increases అండి. acidic strength also increases. ఓకేనా, ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దీని మీద బిట్స్ అండి. సో ఇక్కడ యూ హ్యావ్ టు అబ్జర్వ్, ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ అబ్జర్వ్ N2O3 అండి. ఈ N2O3ని మనం ఏమంటామంటే ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ అంటామండి. N2O3ని ఏమంటాం, ఎన్హైడ్రైడ్. ఏంటండి అసలు ఎన్హైడ్రైడ్ అంటే, ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ N2O3 తీసుకున్నానండి. నేను ఏం తీసుకున్నాను, N2O3. ఇప్పుడు దీనికి నేను వాటర్ యాడ్ చేశానండి, H2O యాడ్ చేశాను. H2 యాడ్ చేయగానే ఇది మనకి దేన్ని ఇస్తుందంటే, టు గివ్ ద 2HNO2ని ఇస్తుందండి. ఏమిస్తుందండి, 2HNO2. ఇట్ గివ్స్ ద 2HNO2. అంటే ఏమిచ్చిందండి, ఇక్కడ మనకి ఏమిచ్చింది, నైట్రస్ యాసిడ్ని ఇచ్చిందండి. ఈ N2O3ని హైడ్రాలసిస్ చేస్తే ఇట్ గివ్ ద నైట్రస్ యాసిడ్ అండి. సో ఇప్పుడు మనం ఈ నైట్రస్ యాసిడ్లో నుంచి వాటర్ తీసేస్తే ఏమొస్తుందండి, N2O3 వస్తుందండి. సో వాటర్ ఉంటేనేమో హైడ్రేటెడ్ అంటాం, వాటర్ లేకపోతే ఏమంటామండి, ఎన్హైడ్రేట్. అంటే మనం ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ నుంచి వాటర్ కనుక రిమూవ్ చేస్తే టు గెట్ ద ఎన్హైడ్రేట్ కాంపౌండ్ అండి. సో దిస్ ఈజ్ ద N2O3 ఈజ్ ద ఎన్హైడ్రేట్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ అండి. సో దిస్ ఈజ్ కాల్డ్ నైట్రస్ యాసిడ్ అండి. ఓకేనా, N2O3 is considered as ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ అండి, ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్. అలాగే మనకి ఇక్కడ N2O5 కూడా ఉందండి. ఓకేనా, సో N2O5 చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ N2O5 అండి, N2O5. సో ఇప్పుడు దీనికి నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి, H2O. ఏం యాడ్ చేస్తున్నాను, వాటర్ యాడ్ చేస్తాను, టు గెట్ 2 moles ఆఫ్ HNO3 అండి. 2 moles ఆఫ్ HNO3. అంటే ఇప్పుడు ఈ HNO3లో నుంచి వాటర్ తీసేస్తే నాకేం ప్రొడ్యూస్ అవుతుంది, N2O5 ప్రొడ్యూస్ అవుతుంది. సో అంటే ఇప్పుడు దీన్ని ఏమంటాం, నైట్రిక్ యాసిడ్ కదండి, నైట్రిక్ యాసిడ్. సో N2O5 is the ఎన్హైడ్రైడ్ సబ్స్టెన్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండి. ఏం లేదండి, ఈ నైట్రిక్ యాసిడ్ నుంచి వాటర్ తీసేస్తే టు గెట్ ద N2O5. అలాగే నైట్రస్ యాసిడ్ నుంచి వాటర్ తీసేస్తే టు గెట్ N2O3. దట్స్ వై దిస్ 2 substance ఆర్ N2O3 ఈజ్ ద ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ యాసిడ్ అండ్ N2O5 ఈజ్ ద ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండి. ఇది నిన్న ఎక్సైజ్ 1లో మ్యాచింగ్ దగ్గర ఒకటి వచ్చిందండి. ఓకేనా, రైట్. సో దీస్ ఆల్ ఆర్ ద ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండి, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, రైట్.
సో ఆల్రెడీ నేను ఇందాక మనం పాస్పరస్ హైడ్రాలసిస్ రియాక్షన్ చూసామండి, పాస్పరస్ ఆక్సైడ్స్ని హైడ్రాలసిస్. అందులో ఒక స్ట్రక్చర్ చూడండి. సో ఇది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు HNO3 ఈ చాప్టర్లోని మనం ఆల్రెడీ నిన్న అమోనియా ప్రిపరేషన్ బై హాబర్ ప్రాసెస్, దట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఐపీ అండి, LAQ అండి 5th A గ్రూప్ నుంచి. అలాగే HNO3 అండి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చాప్టర్లో HNO3 ప్రిపరేషన్ అండి, నైట్రిక్ యాసిడ్ అండి. సో హౌ టు ప్రిపేర్ నైట్రిక్ యాసిడ్ అండి. సో ఇక్కడ మనకి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఈ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్కి 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ బెర్కిలాండ్ ఐడ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? బెర్కిలాండ్ ఐడ్ ప్రాసెస్. సో ప్రిపరేషన్ ఆఫ్ HNO3, ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ బెర్కిలాండ్ ఐడ్ ప్రాసెస్. So in Berkeland process, how to prepare the HNO3 అండి, how to prepare the HNO3 అండి. సో కామన్గా ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను, అమోనియా యూజెస్ దగ్గర మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఏంటదండి? HNO3 ప్రిపరేషన్లోని మనకి ఇనీషియల్గా కావాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే నైట్రిక్ యాసిడ్ అని చెప్పుకున్నామండి, నైట్రిక్ ఆక్సైడ్. ఆ నైట్రిక్ ఆక్సైడ్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే అమోనియాని ఆక్సిడైజ్ చేస్తే టు గెట్ ద నైట్రిక్ ఆక్సైడ్ అండి. ఓకేనా? ఒక్కసారి మీకు 2 ప్రాసెస్లు చెప్పిన తర్వాత మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఈ బెర్కెలాండ్ ఐడ్ ప్రాసెస్లోని హౌ టు ప్రిపేర్ ద HNO3 అంటే సింపుల్ అండి. ఈ నైట్రోజన్ని ఆక్సిజన్ని డైరెక్ట్గా రియాక్ట్ చేస్తారండి విత్ హై ఎలక్ట్రిక్ ఆర్క్ అండి. అంటే ఏం లేదండి, దీనికి ఈ నైట్రోజన్ ఆక్సిజన్ రెండు ఒకదానితో ఒకటి రియాక్ట్ అవ్వాలి అంటే హై ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుందండి. దాన్ని ఎలక్ట్రిక్ ఆర్క్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకి దీని దగ్గర ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే టు గెట్ 2 moles ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో దిస్ ఈజ్ ద స్టెప్ 1 అండి. స్టెప్ 1లో మనం ఏం ప్రిపేర్ చేసాము? నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ విల్ కంబైన్ టు గెట్ నైట్రిక్ ఆక్సైడ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఆర్క్ అండి. సో స్టెప్ 2లో ఏం చేస్తామంటే ఇక్కడ ఫామ్ అయిన ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తామంటే ఆక్సిడైజ్ చేయాలండి. అంటే సింపుల్గా మనకి అట్మాస్ఫియర్ ఎయిర్లో కూడా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఆక్సిడైజ్ అయ్యి అదేమిస్తుందంటే నైట్రోజన్ డయాక్సైడ్ ఇస్తుందండి. అంటే ఒకసారి చూద్దాం. వెన్ నైట్రిక్ ఆక్సైడ్ విల్ బి ఆక్సిడైజ్డ్ ఇట్ గివ్ ద నైట్రోజన్ డయాక్సైడ్ అండి, నైట్రోజన్ డయాక్సైడ్, రైట్? సో ఇప్పుడు స్టెప్ 2లో మనకి ఏం ప్రొడ్యూస్ అయిందండి? నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఇప్పుడు స్టెప్ 3 తీసుకుందామండి. ఈ స్టెప్ 3లో సింపుల్ అండి, ఇక్కడ ఫామ్ అయిన ఈ నైట్రోజన్ డయాక్సైడ్ని ఏం చేస్తామంటే వాటర్లో సాల్యుబుల్ చేస్తామండి. NO2 ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ అండి. ఓకేనా? లేదా ఎయిర్లో ఆబ్వియస్లీ ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. విత్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ ఆబ్వియస్లీ టు గెట్ 2 moles ఆఫ్ HNO3 అండి, 2 moles ఆఫ్ HNO3. సో బ్యాలెన్స్ రండి. 2 2s are 4. ఇక్కడ రియాక్షన్ బ్యాలెన్స్ అవ్వలేదండి. ఇక్కడ నేను 4 moles తీసుకుంటున్నానండి, రైట్? అలాగే టు గెట్ 4 moles of HNO3, yes. So balance రండి. So nitrogen dioxide is simply soluble in water in excess of oxygen to get HNO3 అండి. So this is the preparation of HNO3 nitric acid by Berkeland ఐడ్ ప్రాసెస్ అండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆస్ట్రోల్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఏంటండి ఆస్ట్రోల్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ సిమిలర్ టు ద బెర్కెలాండ్ ఐడ్ ప్రాసెస్ అండి. సో ఏంటి సిమిలారిటీస్ అంటే మనకి ఇక్కడ సిమిలారిటీ చూద్దామండి. ఈ స్టెప్ 2 అలాగే స్టెప్ 3 రెండు కూడా కామన్ అండి. ఈ 2 ప్రాసెస్లోని బెర్కెలాండ్ ఐడ్ ప్రాసెస్లోని ఆస్ట్రోల్ ప్రాసెస్లోని స్టెప్ 2 అండ్ స్టెప్ 3 ఈజ్ ద కామన్ అండి. మరి డిఫరెన్స్ ఏంటండి? స్టెప్ 1 అండి. సో ఈ స్టెప్ 1లో మనకి బెర్కెలాండ్ ఐడ్ ప్రాసెస్లో నైట్రిక్ ఆక్సైడ్ని ఎలా ప్రిపేర్ చేసామండి? నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ని ఎలక్ట్రిక్ ఆర్క్ అప్లై చేసి టు ప్రిపేర్ ద నైట్రిక్ ఆక్సైడ్. మరి ఇక్కడ వచ్చేసి చూద్దామండి.
స్టెప్ 1. ఓకేనా, స్టెప్ 1 చూడండి ఒకసారి. ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసామంటే అమోనియాని ఆక్సిడైజ్ చేయాలండి. ఏం చేయాలి? అమోనియాని ఆక్సిడైజ్ చేస్తే టు గెట్ ద నైట్రిక్ ఆక్సైడ్. To get the nitric oxide, 4 moles of ammonia and 5 moles of oxygen to get 4 moles of nitric oxide and 6 moles of water అండి. స్టెప్ 1లో మనకి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అయింది? నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అయిందండి. సో మనకి రెండిట్లో కూడా స్టెప్ 1 కామన్ అండి. ఏంటి స్టెప్ 1? నైట్రిక్ ఆక్సైడ్ ఫార్మేషన్. ఇక్కడేమో ఎలక్ట్రిక్ ఆర్క్ యూజ్ చేసి నైట్రోజన్ని ఆక్సిజన్ని డైరెక్ట్గా రియాక్ట్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ని ప్రిపేర్ చేసాము. ఈ ఆస్ట్రోల్ ప్రాసెస్లోనేమో అమోనియాని ఆక్సిడైజ్ చేసి నైట్రిక్ ఆక్సైడ్ని ప్రిపేర్ చేసామండి. మరి స్టెప్ 2 ఏంటండి? యాజ్ యూజువల్ అండి. స్టెప్ 2 ఇక్కడ ఏం చేసాము? నైట్రోజన్ డయాక్సైడ్ని ఆక్సిడైజ్ చేసాం. ఓకేనా, ఏంటి నైట్రోజన్ డయాక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ విల్ ఆక్సిడైజ్డ్ టు గివ్ ద నైట్రోజన్ డయాక్సైడ్ అండి. నైట్రోజన్ డయాక్సైడ్. స్టెప్ 2 ఈజ్ ద కామన్. అండ్ స్టెప్ 3 అండి. స్టెప్ 3, సో ఇక్కడ మనం బై యూజింగ్ ప్లాటినం కెటలిస్ట్ అండి. స్టెప్ 3 చూద్దాం. సో స్టెప్ 3లోని ఇక్కడ ఫామ్ అయిన ఈ నైట్రోజన్ డయాక్సైడ్ని ఏం చేయాలండి? హైడ్రాలసిస్ చేయాలి. వాటర్లో సాల్యుబుల్ చేస్తే టు గెట్ నైట్రిక్ యాసిడ్ అండి. NO2, same reaction, 4 moles of nitrogen dioxide is soluble in water with excess of oxygen to get 4 moles of HNO3 అండి. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ HNO3. సో 1 ఈజ్ ద బర్క్లాండ్ ప్రాసెస్ అండి, సెకండ్ 1 ఈజ్ ఆస్ట్రోల్ ప్రాసెస్ అండి. బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో ద వేరియేషన్ ఈజ్ స్టేజ్ 1 అండి, లేదా స్టెప్ 1 అండి. స్టెప్ 1లోనే వేరియేషన్ ఉంటుంది, రిమైనింగ్ యాజ్ యూజువల్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనకి ఈ రెండు ప్రాసెస్లో కూడా ప్రొడ్యూస్ అయిన HNO3లో మనకి ఎక్కువగా వాటర్ పర్సెంటేజ్ ఉంటుందండి. అంటే మనకి మోస్ట్లీ to get 61% కాన్సన్ట్రేషన్ ఆఫ్ HNO3 అండి. అంటే రిమైనింగ్ పర్సెంటేజ్ ఏముంటుందండి? వాటర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎలా మరి దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలంటే సింపుల్ మెథడ్స్ ఉన్నాయండి. ఏంటా సింపుల్ మెథడ్స్? ఒకసారి చూద్దామండి. హౌ టు కాన్సన్ట్రేట్ సింపుల్ అండి. ఇక్కడ మనకి ఈ రెండు ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయిన, ఇది థియరిటికల్ పార్ట్, ఒకసారి వినండి. ఈ రెండు ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయిన HNO3లో మనకి ఎంత పర్సెంటేజ్, ఎంత కాన్సన్ట్రేషన్ HNO3 వస్తుందంటే 61% ఆఫ్ HNO3 ఉంటుంది, రిమైనింగ్ వాటర్ ఉంటుందండి. సో ఇప్పుడు మనకి ప్యూర్ HNO3 కావాలి. సో ఇప్పుడు ప్యూర్ HNO3ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే సింపుల్ అండి. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఆ 61% HNO3ని ఏం చేస్తామంటే డిస్టిలేషన్ చేస్తామండి. ఓకేనా, సో డిస్టిలేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకు తెలుసు డిస్టిలేషన్ అంటే ఆ రెండింటి వాటర్కి HNO3కి మధ్య బాయిలింగ్ పాయింట్స్ అనేవి డిఫరెంట్ ఉంటుందండి. సో ఆ డిఫరెన్స్ బేస్ చేసుకొని మనం డిస్టిలేషన్ చేసి ఆ రెండింటిని సపరేట్ చేస్తామండి. అంటే మోస్ట్లీ వాటర్ కంటెంట్ అంతా పోతుంది, రిమైనింగ్ ఈజ్ ద HNO3 అండి. సో ఇప్పుడు అక్కడ డిస్టిలేషన్ చేసిన తర్వాత కూడా మనకి ప్యూర్ 100% HNO3 రాదండి. మాక్సిమం 98% ఆఫ్ HNO3 అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో మరి మనకి 100% ఆఫ్ HNO3 ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? సింపుల్ అండి. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ చేసినప్పుడు వచ్చిన ఆ 98% ఆఫ్ HNO3ని ఏం చేయాలంటే క్రిస్టలైజేషన్ చేయాలండి. ఓకేనా, క్రిస్టలైజేషన్ చేస్తే ఆటోమేటిక్గా ప్యూర్ HNO3 మొత్తం క్రిస్టల్ అవుతుంది. దాన్ని మెల్ట్ చేస్తే టు గెట్ ద ప్యూర్ 100% HNO3 అండి. సో దిస్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ మెథడ్స్ ఫర్ HNO3 అండి. ఓకేనా, సో రిమైనింగ్ ప్రాపర్టీస్ వీ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్ అండి. ఓకే, good morning students.